చాలామంది పీడ కళలు వస్తున్నాయి అని చెప్పి భయపడుతూ ఉంటారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మీకు ఎవరికైనా సరే కళలు వస్తే, మంచి కళలు వస్తే గనక శ్రేయోభిలాసులతో పంచుకోండి, తప్పులేదు. ఒకవేళ పీడ కళలు, చెడ్డ కళలు వస్తే గనక ఎవరికి చెప్పకండి, అల్లా ఈ కళ కీడు నుండి నన్ను రక్షించు, నన్ను కాపాడని అల్లాతో దువా చేసుకోండి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఇది ప్రవక్త నేర్పించిన పద్ధతి. కానీ మన సాయిబులు ఏం చేస్తున్నారు తెలుసా? పీడ కళలు వస్తే అంతరం కోసం, తాయిత్తు కోసం, దారం కోసం దర్గా దగ్గరికి వెళ్ళిపోతారు. ఏమంటారు అక్కడికి వెళ్ళి, హజ్రత్ ఒకటే పీడ కళలు వస్తున్నాయి, నాకు ఏదైనా పరిష్కారం చూపండి అంటే, మరేం పర్వాలేదు 500 తాయిత్తు ఇది కట్టుకున్నామంటే ఏ పీడ కళ నీ దగ్గరికి రాదని చెప్పేశారు అంటారు. లేదా దారం కట్టేస్తారు, లేదా ఇత్తడి రేకులు, రాగి రేకులు అంతరం రాయించేసి ఇది నీ ఇంటి గుమ్మాన్ని కట్టుకో, ఏ శైతాను నీ ఇంట్లోకి రాలేదంటాడు. వాస్తవం ఏమిటి? ఆ అంతరం కట్టిన తర్వాత దైవ దూతలు రారు, అల్లా కారుణ్యం, అల్లా రహ్మత్ రాదు, శైతానే ఇంట్లో ఉంటాడు. ఇది వాస్తవం. అంటే ఏ ఇంట్లో అయితే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఏ ఇంట్లో అయితే ఖురాన్ పారాయణం జరుగుతుందో ఆ ఇంట్లోకి శైతాన్ రాలేడు. ఏ ఇంటికైతే గవ్వలు మరియు దారాలు, టెంకాయలు, నిమ్మకాయలు, అంతరాలు, తంత్రాలు వేలాడదీయబడి ఉంటాయో ఆ ఇంట్లో శైతానే ఉంటాడు, అల్లా కారుణ్యం ఉండదు. షిర్కుకు సంబంధించిన ఆనవాళ్లు కలిగినటువంటి ఏ ఇంట్లో కూడా దైవదూతలు ప్రవేశించారు. ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పింది. కానీ వీళ్ళు పీడకలలు వస్తే ఏం చేస్తున్నారండి? అంతరాల కోసం, తంత్రాల కోసం, దారాల కోసం, తాయితుల కోసం దర్గాల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకు 100, 200, 500 ఇచ్చేసి చేతికి కట్టుకుంటున్నారు, నడుము కట్టుకుంటున్నారు. వాస్తవానికి ఇవి ఇస్లాముకు సంబంధము లేవు. సోదరులారా, పీడకలలు వస్తే ఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ అని చదువుకొని కుడి పక్కకు మరలి పడుకోవాలి. అవసరమైతే మీకు ఆ భయం ఉంటే ఏం చేయాలి? పడుకునే ముందు చక్కగా వుజూ చేసుకొని ఆయతులు కుర్సీ చదివి పడుకోవాలి. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించిన పద్ధతి. ఆయతులు కుర్సీ ఎవరైతే చదువుతారో వారి కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక దైవదూతను అతను మంచం దగ్గర కాపలాగా పెట్టేస్తాడు. అంతటి ఘనత ఉంది. ఏదైతే ఇస్లాం ధర్మంలో అనుమతి ఉందో అది చేయకుండా, ఏదైతే ఇస్లాం ధర్మం ఖండిస్తుందో, ఇస్లాం ధర్మం నిషేధిస్తుందో దానికి పాల్పడుతున్నారు చాలా మంది ముస్లింలు. కావున పీడకలలు వస్తే తాయెత్తులు, దారాలు కాదు కట్టుకోవాల్సింది, అల్లాహ్ యొక్క వాక్యాల ద్వారా రక్షణ పొందాలి. ఇది సోదరులారా. కావున పీడకలలు వస్తే ఏం చేస్తారు? ఎవరితో అంటే వాళ్ళతో చెప్పుకోకూడదు, అల్లాహ్ రక్షణ కోరాలి. అల్లాహ్ ఈ కల కీడు నుండి నన్ను కాపాడు, రక్షించు అని మీరు కోరుకోవాలి. సోదరులారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మన్ అల్లక తమీమతన్ ఫకద్ అష్రక్, ఎవరైతే తాయెత్తు ధరిస్తారో వారు బహుదైవారాధనకు పాల్పడినట్టే. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకి 10 మంది వ్యక్తులు బయట తీసుకోవడానికి వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతి వ్యక్తి యొక్క చేతిలో చెయ్యి వేసి బయట తీసుకున్నారు. కానీ ఒక వ్యక్తి చెయ్యిని తగలలేదు. ఎందుకు ప్రవక్త ఆ వ్యక్తి చేతిలో బయట తీసుకోలేదని అడిగారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అతని చేతికి తాయెత్తు ఉంది, నేను బయట చేయనన్నారు. అతను తాయెత్తు తెంపేసిన తర్వాత బయట చేశారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఈ తాయెత్తు అనేది బహుదైవారాధన. తాయెత్తులు, దారాలు ఇలాంటివి ఎవరైతే కట్టుకుంటారో వారు వాటికే వశం చేయబడతారని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైతే దారాలు, తాయెత్తులు కట్టుకుంటారో, గవ్వలు వేలాడదీస్తారో, అల్లాహ్ వారి కార్యాలను నెరవేర్చకుండుగాక, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళకి మనశ్శాంతిని ఇవ్వకుండుగాక అని రివర్స్ లో దువా చేశారు. అంటే తాయెత్తులు కట్టుకునే వాళ్ళకి మేలు జరగకూడదన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఎందుకు? మీకు అల్లాహ్ మీద నమ్మకం లేదు. మీకు జ్వరం వచ్చినా, రోగం వచ్చినా, జబ్బు వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా మీరు చేతులెత్తి ఆకాశం వైపు నాకు చేతులెత్తి అల్లాహ్ను అడగాలి తప్ప మీరు తాయెత్తుల మీద, దారాల మీద నమ్మకం పెట్టినట్లయితే మీరు ఇంకా అల్లాహ్ను నమ్మలేదు, మీరు అల్లాహ్ పైన విశ్వాసం తీసుకురాలేదు.